పేదరికం అనేది అడ్డు కాదు. మొన్ననే మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చనిపోయింది, చూసారా మీరందరూ? ఆయన చిన్నప్పుడు కిరసనాయిల్ దీపం పెట్టుకొని చదువుకున్నాడు. అబ్దుల్ కలాం గారి గురించి మీరు విన్నారు కదా, ఆయన కూడా చిన్నప్పుడు మరి హాస్టళ్లలో ఉండి ఎంతో కష్టపడి వీధి దీపాల కింద కూర్చొని చదువుకొని పైకి వచ్చారు. అంటే మీరందరూ కూడా ఒక అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలి, మన్మోహన్ సింగ్ గారు లాంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకోవాలి. జీవితంలో పేదరికం అనేది విద్యకు అడ్డు కాదు. ఇవాళ మన్మోహన్ సింగ్ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిండు, అబ్దుల్ కలాం ఈ దేశానికి రాష్ట్రపతి అయిందంటే ఎట్లయిండు? చదువే కదా, విద్యే కదా. విద్యనే వాళ్ళని అంత పెద్దవాళ్ళని చేసింది. కష్టపడి చదివితే మీ జీవితం అంతా సంతోషంగా ఉంటుంది, మీ అమ్మ నాన్న సంతోషంగా ఉంటారు. తల్లిదండ్రుల కంటే గొప్పవాళ్ళు ఎవరుంటారు మనకు? గురువు, తల్లిదండ్రులే కదా. మరి ఆ తల్లిదండ్రులను సంతోష పెట్టాలంటే మీరు చదవాలి. మీరు ఎంత బాగా చదివితే మీ అమ్మ అంత సంతోషపడుతుంది, మీ నాన్న అంత గర్వపడతాడు. మీ అందరు కూడా సమయం వృధా చేయకుండా బాగా కష్టపడి చదవండి, బాగా పైకి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, మీకుండే సమస్యలు తప్పకుండా తీర్చడానికి కృషి చేస్తూనే ఉంటాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యాపీ న్యూ ఇయర్.